1995 దశాబ్దంలో పశువులకు వచ్చిన గాలికుంటు వ్యాధి నేడు మళ్ళీ తిరిగి ఏ ఖండంలో తిరిగి వ్యాపిస్తుంది గాలికుంటు వ్యాధి తిరిగి ఏ ఖండంలో వ్యాపిస్తుంది అంటే యూరోప్ ఖండంలోని దగ్గర 40 దేశాల్లో వ్యాపించింది. యూరోప్ ఖండాల్లోనే 40 దేశాల్లో గాలికుంటు వ్యాధి అనేది తిరిగి వ్యాపించడం అనేది జరిగింది. మీకు ఎక్కువగా గ్రూప్ డికి ఆర్ఆర్బీకి క్రికెట్లో అంతర్జాతీయ అవార్డుల నుంచి కూడా ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి కానీ గ్రూప్ డి కానీ రాష్ట్ర వార్తల పట్ల ప్రాధాన్యం అంతగా ఉండదు. మీకు ఎప్పుడేంటంటే కేంద్ర వార్తల పట్ల అంతర్జాతీయ అంశాల పట్ల మీకు కన్ఫామ్గా ఒక మార్కు వచ్చే అవకాశం లేదు. అందున చెప్పినట్టు మనం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం ఏది? అమెరికా ఎన్నికల మీద మస్ట్ అండ్ షుడ్గా ఒక బిట్ వస్తుంది. ఏంటా బిట్ అంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరెవరు పోటీ పడ్డారు? కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్. కమలా హ్యారిస్ ఏ పార్టీ? కమలా హ్యారిస్ చెప్పాలి. కమలా హ్యారిస్ గుర్తు గాడిద. డొనాల్డ్ ట్రంప్ గుర్తు ఏనుగు. డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీకి చెందిన? రిపబ్లికన్ పార్టీకి చెందిన. కమలా హ్యారిస్ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన. ఎన్నో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్? 47వ అధ్యక్షుడు. 46వ అమెరికా అధ్యక్షుడు ఎవరు? జో బైడెన్. 46వ అమెరికా అధ్యక్షుడు వచ్చేసి జో బైడెన్. అమెరికా ఈ మధ్య కాలంలో మరో విధంగా కూడా వార్తల్లో నిలిచింది. ఎట్లాగంటే ఆ పలు అంతర్జాతీయ సమస్యల నుంచి బయటకు వచ్చేసేసి ఏ సమస్యల నుంచి బయటికి రావాలనుకోండి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునెస్కో, ఇంకా యుఎన్హెచ్ఆర్సీ, ప్యారిస్ ఒప్పందం నుంచి బయటికి రావాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇదే కాకుండా అమెరికా ఎందుకు వార్తల్లో నిలిచిందంటే లాస్ ఏంజల్స్ ఏంటంటే ప్రపంచ సినిమా రాజధాని. 2028లో దేనికి ఆధిక్యం ఇస్తుంది? ఒలింపిక్స్ ఆధిక్యం ఇస్తుంది. కానీ ఒలింపిక్స్ ఆధిక్యం ఇవ్వాల్సిన దేశం కూడా ఏంటంటే ఒక ప్రకృతి విపత్తుకు భయపడి దగ్గర 25% భూభాగం మంటల్లో కాలిపోయింది. ప్రపంచ సినిమా రాజధాని మంటల్లో